ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి ఈ నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించే అవకాశమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు. సజీవముగా మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవ, ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి. మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించండి యేసయ్య. నీ జ్ఞానం చొప్పున నీ ఆలోచనల చొప్పున ప్రభు మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మాట్లాడుటకు మా జీవిత విధానం ఉండుటకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవ, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అవును యేసయ్య, మీరు అక్కడ సమయము ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో తెలియదు తండ్రి. దేవా, బుద్ధిగల కన్యకల వలె మేము మెలకువగా ఉండి ప్రతి క్షణము సిద్ధ మనసు కలిగి జాగ్రత్తగా ఉండు వారులగున సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె ప్రభువా మా జీవితము ఉండకుండా, మా విశ్వాసము ఉండకుండా యేసయ్య, బుద్ధి కలిగిన కన్యకల వలె మేము మీతో ప్రవేశించుటకు ప్రభువా మెలకువ కలిగి ప్రార్థన జీవితము కలిగి దినదినము మీ యందు మీతో సహవాసం చేసే భాగ్యము అట్టి కృపను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, మీరు అక్కడ ఏ సమయంలో ఏ రోజు ఏ సమయంలో ఏ దినంలో వస్తుందో తెలియదు తండ్రి. మీరు అక్కడ సూచనలు దగ్గరలో ఉన్నాయి, అతి దగ్గరలో ఉన్నాయి కనుక తండ్రి మేమందరము మెలకువ కలిగి ప్రార్థన జీవితము కలిగి ముందుకు సాగుటకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి. వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు గనుక వారి ప్రతి ఆలోచనను సఫలపరచండి, వారి కోరికను సిద్ధింప చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క ఉద్దేశము సఫలబాగులాగున సహాయము చేయండి తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి, చక్కటి బహుమానాలను వారికి దయచేయండి తండ్రి. దేవా, ఎవరిలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తొలగించి తండ్రి వారికి బహుమానాలను దయచేసి వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థించుచున్నాను. అలాగే వివాహము కాని బిడ్డల కోసము ప్రార్థించుచున్నాను తండ్రి. వివాహము వినామముల ఘనముల జరుగులాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను యేసయ్య. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు ప్రభా హాస్పిటల్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభా. వారి కలిగి ఉన్న అనారోగ్యం బట్టి వెళ్తుండగా ప్రభా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా సహాయం చేయండి. ఆపరేషన్స్ కోసం వెళ్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ సక్సెస్ అవ్వలాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను దేవా. యేసయ్య తండ్రి, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు కష్టపడుతుండగా తండ్రి మీరే సహాయం చేయండి దేవా. వారి జ్ఞానము కాదు కానీ మీ జ్ఞానం చొప్పున మీ ఆలోచన చొప్పున చదివింది గుర్తుంటకు సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చదవాలో ప్రభా తగిన మెలకువలు నేర్పించండి, తగు జ్ఞానంను దయచేయండి. వారు గవర్నమెంట్ జాబ్ పొందుకునేలాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరమును వారికి దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన ఆలోచనలతో నూతన పనులతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి. మీ పరిచర్య ప్రభు ఎక్కడెక్కడ లేదు అక్కడ విస్తరించలాగున సహాయం చేయండి. సేవకులను పంపించండి. రక్షణ లేని వారికి ప్రభు రక్షణ దయచేయండి. రక్షణ సువార్త అందని వారికి సువార్త అందులాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. మా భారతదేశంను
తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, మా పల్లెలను, మా చుట్టూన్న గ్రామాలను, మా పట్టణాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై ఉండండి, ఆశీర్వదించండి, దీవించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర అధికారులను, దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఆరోగ్యపరచండి తండ్రి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసయ్య మంచి జ్ఞానమును దయచేసి ఆ ప్రజలందరికీ సమన్యాయము చేయుటకు సహాయం చేయండి. నీ కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, ఈ దినమంతయు యేసయ్య మాకు తోడై ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచమని, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి ఈ దినమంతయు మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.